బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏటుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారణ చేసింది. దాదాపు 6 గంటల పాటు ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మూడోసారి ఆయన విచారణకు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కి సంబంధించి ఇటు అధికారులైతే దాదాపు 6 గంటల పాటు కూడా ప్రశ్నించారు. సో విచారణ అంతా ఎలా కొనసాగింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ ని సుదీర్ఘంగా 6 గంటల పాటు ఏసీబీ విచారించింది. అయితే గతంలో కేటీఆర్ ని 2 సార్లు విచారించిన స్టేట్మెంట్ తో పాటుగా మరికొన్ని కీలక అంశాలపైన ఈ రోజు అరవింద్ కుమార్ ని ఏసీబీ విచారించినట్లుగా కూడా తెలుసు. అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందం 10 సీజన్లకు కూడా నిర్వహించేందుకు మొదట ఒప్పందం జరిగింది. మరి 4 సీజన్లకు ఎందుకు పరిమితం చేశారన్న అంశాలతో పాటుగా నిధులకు సంబంధించినటువంటి 55 కోట్లను హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి, హెచ్ఎండిఏ అధికారిక అకౌంట్స్ నుంచి హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా 2 విడతలుగా బదలాయించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ లండన్ కి సంబంధించినటువంటి అకౌంట్స్ కి, విదేశాల్లో ఉన్న కంపెనీలకు, విదేశాల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కి బ్రిటన్ కి సంబంధించిన పౌండ్ల రూపంలో బదిలీ చేస్తారు. ఇవన్నీ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, మరోవైపు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఈ 4 రకాల నిబంధనలను ఉల్లంఘించి మీరు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న సందర్భంగానే ఈ నిధులు మళ్లింపు జరిగింది. ఎవరి ఆదేశాల మేరకు ఈ నిధులను మళ్లించాలన్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కేటీఆర్ ఆదేశాల మేరకే, ఎందుకంటే మౌఖిక ఆదేశాలే కాదు, వాట్సాప్ ద్వారా కూడా సందేశం పంపి తనకు ఈ నిధులను మళ్లించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా. ఎందుకంటే గతం ప్రభుత్వ టైంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా కేటీఆర్ పనిచేశారు. ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తిగా తన ద్వారానే జరిగిందంటూ కూడా గతంలో బహిరంగంగా కేటీఆర్ ప్రకటించిన పరిస్థితి. సో అధికారికంగా నిర్వహించడము, సో దీనికి నిధులకు సంబంధించిన అంశంలో కూడా నిధుల మళ్లింపు పైన కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు జరిగినట్లుగా కూడా ఏసీబీ విచారణలో ఆరంభిస్తుందని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి స్పాన్సర్ గా ఉన్న ఏస్ నెస్జెన్ మధ్యలో ఎందుకు వైదొలిగిందన్న అంశాలపైన కూడా ఈ రోజు విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి విడత పూర్తిస్థాయి చెల్లింపులు చెయ్యకుండానే 9వ సీజన్ ని మీరు హైదరాబాద్ లో నిర్వహించారు. మరి 10వ సీజన్ కూడా ముందస్తు చెల్లింపులు చేశారు. అడ్వాన్స్ గా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, అసలు ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, ఎన్ని రేసులను నిర్వహించడానికి మీరు ఒప్పందం చేసుకున్నారన్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా విచారించింది. 4 రకాల నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో అధికారికంగా మీరు మంత్రి ఆదేశాలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు మీరు చేసినప్పటికీ బిజినెస్ రూల్స్ ని, ఆర్బీఐ నిబంధనలకు ఉల్లంఘించి నిధులను ఎందుకు మళ్లించారన్న అంశాలపైన కూడా విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సమాధానంగా అరవింద్ కుమార్, అంటే కేటీఆర్ ఆదేశాలు ఉన్నప్పటికీ బిజినెస్ రూల్స్, ప్రభుత్వ కేబినెట్ అనుమతి తీసుకోవాల్సిన అంశాలపైన కూడా ఆయన చెప్పినా కూడా ఆ విషయాలన్నీ కూడా తాను చూసుకుంటానని చెప్పి కేటీఆర్ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ అన్ని అంశాలపైన స్టేట్మెంట్ ను 6 గంటల పాటు విచారించిన ఏసీబీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మరి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ ని కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాగర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏటుగా ఉన్నారో అరవింద్ కుమార్ ని అయితే దాదాపు 6 గంటల పాటు కూడా ఇటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. దానికి సంబంధించి అన్ని వివరాలు రాబట్టారు. దీనికి సంబంధించిన అనంతరం కూడా ఇటు మరొకసారి కేటీఆర్ ని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది.